హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట. అయితే మీరు చూడొచ్చు, టమాటో మనము ఏ గ్రో బ్యాగ్ ఉంటాయి అనమాట. ఈ విధంగా అన్ని చెట్లు ఒక దగ్గర వేస్తే చూడండి. ఇంకా ఇక్కడ చిన్న టమాటోస్ ఉన్నాయన్నమాట. అంత పెద్దగా అయితే లేవు, ఇటువైపు ఉన్నవి చూడండి. ఇంకా మనకు లోపల చూసుకున్నట్టయితే చాలా టమాటోస్ అయితే ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే టమాటోస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ పండుతాయి, ఇంకో 4-5 డేస్లో మనకు అన్నీ కోతకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు తీసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఉన్న మన టమాటోస్ ఏవైతున్నాయో టమాటోస్ పరిస్థితి. సో ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ మిగిలిన వాటి సంగతి కూడా మీకు చూపిస్తాను పదండి. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా కొత్త చిగురు స్టార్ట్ అయింది. అయితే మళ్ళీ మిగిలిన క్లైంబర్స్ అట్లా తట్టుకోలేకపోయినాయి, సో అందువల్ల మార్చాల్సి వచ్చింది. అయితే మనకు వచ్చేసి దీంట్లో అవన్నీ వేసినాం కదా, ఇవన్నీ పెద్దగా అయినాయి అనమాట. టమాటోస్, చెర్రీ టమాటోస్, వంకాయ, ఇవి కొన్ని ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీపాటింగ్ చేయాలి ఈ గ్రో బ్యాగ్. అయితే మిరపకాయ చెట్టు చూడొచ్చు, మనకు మిరపకాయ అయితే వచ్చింది. వచ్చేసి ఇది కుండీలో మనం మొత్తము ఈ గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో ఇది మీరు చూస్తున్నట్టయితే స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. స్టార్ ఫ్రూట్ అయితే ఇది టెర్రస్ పైన పెంచుకునేది. ఇది కూడా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట. అయితే టెర్రస్ గార్డెన్లో మనకు టమాటోస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకు మనం మొన్న పెట్టిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో గ్రోత్ కూడా బాగానే ఉంది. ఎట్లా ఉంది ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లెట్స్ గో ఇంటూ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట. అయితే మీరు చూడొచ్చు, టమాటో మనము ఏ గ్రో బ్యాగ్లో అయితే వేసినామో ఈ గ్రో బ్యాగ్లో మనకు టమాటాలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. టమాటో ఇంకొకటి అక్కడ ఉంది. సో ఇది ఒక టమాటో, ఇన్ని గుత్తులుగా వచ్చినాయి చూడండి. చాలా బాగుంది కదా. సో ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి. మనకు ఈజీగా టమాటోస్ వస్తూనే ఉంటాయి అనమాట. ఈ విధంగా అన్ని చెట్లు ఒక దగ్గర వేస్తే చూడండి. ఇంకా ఇక్కడ చిన్న టమాటాస్ ఉన్నాయన్నమాట. అంత పెద్దగా అయితే లేవు, ఇటువైపు ఉన్నవి చూడండి. ఇంకా మనకు లోపల చూసుకున్నట్టయితే చాలా టమాటోస్ అయితే ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే టమాటోస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ పండుతాయి, ఇంకో 4-5 డేస్లో మనకు అన్నీ కోతకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు తీసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఉన్న మన టమాటోస్ ఏవైతే ఉన్నాయో టమాటోస్ పరిస్థితి. సో ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ మిగిలిన వాటి సంగతి కూడా మీకు చూపిస్తాను పదండి. సో ఇదొచ్చేసి మనకు దొండపాదు అనమాట. అయితే ఇది మనకు కంప్లీట్‌గా ఎండిపోయి రాలిపోయింది గదా. అయితే మట్టి మార్చడం జరిగింది అన్నిట్లలో. కొత్త చిగురైతే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ కొత్త చిగురు స్టార్ట్ అయింది. మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా కొత్త చిగురు స్టార్ట్ అయింది. అయితే మళ్ళీ దొండ చెట్టు అనేది మళ్ళీ పెరుగుతుందనమాట. అయితే మనం జస్ట్ మట్టి మార్చినాము. లాస్ట్ టైమ్ అంతా వర్మీ కంపోస్టే ఉండేది, మట్టి అనేది లేకుండే. ఇప్పుడు ఎర్రమట్టి కూడా తీసుకొచ్చి కలిపి మనము అన్నీ గ్రో బ్యాగ్‌లలో అయితే ఎయడం జరిగింది. అయితే మనము అన్ని రకాల క్లైంబర్స్ అయితే తీసేసినాము. తీసేసి ఓన్లీ దొండపాదు అయితే పెట్టినాము. మిగిలినవి గూడా ఇప్పుడు ప్లాంటేషన్ చేయాలి. అవి గూడా చేస్తాం ఈ వీకెండ్. సో అదనమాట. ఇప్పుడు మళ్ళీ దొండకాయ చెట్టుకి మళ్ళీ ఆకులొస్తున్నాయి. మళ్ళీ అవి పెద్దగా గాబోతుంది. సో ఇదొచ్చేసి మనకు తమలపాకు చెట్టనమాట. తమలపాకు చెట్టయితే మంచిగానే వర్మీ కంపోస్ట్ ఎక్కువ ఉన్నా సరే దానికైతే తట్టుకొని బానే పెరిగింది. మిగిలిన క్లైంబర్స్ అట్లా తట్టుకోలేకపోయినాయి. సో అందువల్ల మార్చాల్సొచ్చింది. అయితే మనకొచ్చేసి దీంట్లో మనకు చెర్రీ టమాటో అవన్నీ ఏసినాం గదా. ఇవన్నీ పెద్దగా అయినాయనమాట. టమాటోస్, చెర్రీ టమాటోస్, వంకాయ, ఇవి కొన్ని ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీపాటింగ్ జేయాలి ఈ గ్రో బ్యాగ్‌లో ఉన్నవి. ఈ గ్రో బ్యాగ్‌లో రీపాటింగ్ జేసి ఇది కంప్లీట్ తీసేసి దీంట్లో మొత్తం పాలకూర ఏద్దామని ప్లాన్‌లో ఉన్నామనమాట. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి పసుపు కొమ్ములు మనకు కోతకైతే వచ్చేసినాయనమాట. ఇవి తీసుకొని పసుపు కొమ్మలయితే తీయాలి. నెక్స్ట్ వీడియోలో ఎట్లా తీస్తున్నాం, ఎన్ని పసుపు కొమ్మలొచ్చినాయి, ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. అయితే మిరపకాయ చెట్టు చూడొచ్చు, మనకు మిరపకాయ అయితే వచ్చింది. అయితే ఇంకా పువ్వులు పూస్తున్నాయి. ఈ ఈ మొక్కలంత హెల్తీగా లేకుండే తెచ్చినప్పుడు. కొంచెం డల్‌గానే ఉండే. స్లోగా గ్రోత్ అయ్యి ఒకటి అప్పుడప్పుడు మిరపకాయ అయితే ఇస్తుంది. ఈసారి ఎక్కువగా ఏద్దాము. ఎక్కువగా ఏసినప్పుడు మనకు ఎక్కువ వచ్చేటట్టు చూద్దాము. అయితే ఇది గూడా తీసేసి ఇప్పుడు మట్టి అది చేంజ్ చేద్దాము. అది గూడా వర్క్ ఉందనమాట. సో ఈ వీకెండ్ మొత్తం దీని మీద పెడదామనమాట. ఇది మనకు పసుపు కొమ్మలయితే మనకు టైంకి వచ్చినాయనమాట. కోతకొచ్చేసినాయి. ఇవన్నీ కలర్ చేంజ్ అయింది, మీరు చూడొచ్చు. ఈ పసుపు కొమ్మల ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. మొత్తం ఇంకా ఇట్లా అయిపోతే
ఇట్లా ఆ ఎండిపోయినట్టు రకంగా అయితే అయిపోతాయన్నమాట. ఆ రకంగా అయిపోయినప్పుడు తీసేయాలి. ఇంకొక మనం తీసేయొచ్చు. 15, 20 డేస్. ఇంకోటేంటంటే హార్వెస్ట్ చేసే 10 డేస్ ముందు వాటర్ అస్సలు ఇవ్వకూడదు. వాటర్ ఇవ్వకుండా ఒక 10 డేస్ ఉంచేసి హార్వెస్ట్ జేసుకోవాలి. అప్పుడే పసుపు కొమ్ములు పాడైపోవు. లేకపోతే కుళ్ళిపోవడం అట్లా జరుగుతది. అయితే ఇంకోటేందంటే, ఈ మొత్తం ఎండిపోయినంక ఈ ఆకులని మనం ఇట్లా పోగబెట్టినట్టయితే దోమలు పోతాయి. ఇంట్లో బావుంటదనమాట. ఈ వాసన చాలా మంచిది. పొగ అనేది ఇంట్లో ఆయిల్ చాలా గూడా మంచిది. తీస్తారు ఈ పసుపు కొమ్ముల హ్మ్. ఆకుల నుండి చాలా కానీ మంది. మనకంత పెద్ద కాదు పొలమయితే అసలు. లేదు గదా! పొలం ఉన్నట్టయితే దీంట్లో నుంచి ఆయిల్ గూడా తీస్తారనమాట. ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో, పసుపు కొమ్మల ఆకులు, దాని నుంచి ఆయిల్ గూడా తీస్తారు. అయితే ప్రస్తుతం అయితే మనకంత పెద్ద ఫ లేదు గాబట్టి మనం ఏం చేసామంటే పొగేస్తాం. ఇంట్లో పొగేస్తే అది మంచిది. దోమలెళ్ళిపోతాయి. ఏమన్నా క్రిమి కీటకాలుంటే చనిపోతాయనమాట. ఆ! ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇయర్ 2 మొక్కలు పెట్టాం. నెక్స్ట్ ఇయర్ అయితే 20 కుండీల్లో పెడతాం. అవి సీడ్ వచ్చేసి ఈ ఇందులో నుండి తీసిన పసుపు కొమ్మలే అన్నిట్లో పెంచుతామని ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ ఇయర్ అయితే మన ఇంట్లోకి కావాల్సిన పసుపు ఇయర్‌కి మొత్తం కావాల్సింది మనమే పెంచుకుందాం. ఏ విధంగా చేస్తాం అనేది గూడా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. సో, అస్సలు మిస్ కాకండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఏది అప్‌డేట్ జేసినా, ఏది కొత్తగా జేసినా అన్నీ గూడా ఇస్తూ ఉంటాము. నెక్స్టొచ్చేసి ఇది కుండీలో మనం మొత్తము ఈ గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో, బచ్చల కూర అయితే ఎయడం జరిగింది. మనము మార్కెట్ నుంచి ఏవైతే బచ్చల కూర తీసుకొచ్చినామో, దాని కాడలే పెట్టినామనమాట. కాడలు పెడితే ఈ విధంగా అయితే వచ్చినియి. మీరు చూడొచ్చు. మంచి మంచి మొలకలైతే వచ్చినియి. ఇవి పెద్దగా అయితున్నాయి. సో, ఇది కూడా గ్రోత్ బాగుంది. ఆహ్, ఇది పెద్దగా అయినంక దీని పక్కకి సేమ్ ఇటువంటి గ్రో బ్యాగే పెట్టి పాలకూర ఏద్దామని ప్లాన్‌లో ఉన్నాము. నెక్స్ట్ వీకెండ్ ఆ అదే చేస్తామనమాట. ఇదైతే బానే పెరుగుతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కొంచెము దీనికి ఆహ్, అది ఇయ్యాలన్నమాట. స్టాండ్ ఇయ్యాలి. స్టాండ్ ఇచ్చి గైడ్ చేస్తే కొంచెం పెద్దగా పెరుగుతది. సో, వెయిట్ చేద్దాం. అది కూడా చేసేదుంది ఇప్పుడు వర్క్. సో, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్నీ మీరు చూడొచ్చు. ఇవన్నీ స్టాండ్స్ అనమాట. ఈ స్టాండ్స్ అన్నీ చేపియడం జరిగింది మేము. సో, ఇవన్నీ స్టాండ్స్ చేపిచ్చినాము. ఒక్కొక్క స్టాండ్‌కి అరౌండ్ రూ. 1200 దాకా అయింది. ఇవన్నీ చేయించి మేమెక్కడియి చేయించినామంటే, మనకు ఐరన్ ఆహ్, గేట్స్ అవి తయారు చేస్తారు గదా! ఆ షాప్ వాళ్ళు మాకు తయారు చేసి ఇచ్చిర్రనమాట. సో, ఇటువంటి స్టాండ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టినాం. ఎందుకంటే, మనకు స్లాబ్ పాడు కావద్దు గదా! గ్రో బ్యాగ్‌లు అవి పెట్టినప్పుడు స్లాబ్ పాడు కాకుండా ఉండాలి. అది కాకుండా ఊడ్చుకుంటుంటే ఎప్పటిదప్పుడు చెత్త ఎళ్ళిపోతుంటది. మనకెటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు. అందుకోసం. అయితే ఈ కుండీలయితే మొత్తం పాలకూర కాపయిపోయింది. తీసేయాలిది. అందుకని ఇప్పుడు వాటర్ పోస్తలేము. ఇది కంప్లీట్‌గా తీసేసి ఇక్కడ గూడా కొత్త మొక్కలైతే ఏస్తాము. పుదీనా ఒక దాంట్లో, పాలకూర ఒక దాంట్లో అట్లా ఏస్తామనమాట. అయితే ఇది అయిపోయింది. అయిపోవడం వల్ల తీసేస్తున్నామనమాట. నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్ మీరు చూసుకున్నట్టయితే మట్టి నింపి పెట్టినాము. దీంట్లో కంప్లీట్‌గా వంకాయ ఏస్తామనమాట. వంకాయ ప్లాంటేషన్ ఏస్తాము. అయితే మనకు నారు పెట్టినాం గదా! వంకాయ ఆ నారుంది. ఆ నారు తీసుకొచ్చి దీంట్లో నాటడం అయితే జరుగుతుందనమాట. అది ఆ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. అది గూడా చేస్తాము. అయితే నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చేయడం వస్తుంటాయనమాట. సో, ఇంకా ఏమేం ప్లాన్ ఉందని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ గూడా లైన్‌గా అన్ని గ్రో బ్యాగ్‌లలో అయితే మట్టి నింపి పెట్టినాము. మీరు లాస్ట్ టైమ్ చూసిరనుకుంటా వీడియోలో. మేము ఏ విధంగా పాట్ మిక్స్ సాయిల్ అనేది తయారు జేసినాము. ఎంత ఎర్రమట్టేసినాం, ఏంటి అని కంప్లీట్ అయితే చూసిరనుకుంటా. అయితే ఒకవేళ చూడనట్టయితే నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. సో, ఇవి గూడా కంప్లీట్‌గా ఇవి తీసేయాలనమాట. చుక్క కూర, ఈ పుంటి కూర ఇవి తీసేయాలి. తీసేసి మనము ఆహ్, ఇక్కడ దీంట్లో గూడా మళ్ళీ వేరే మొక్కలేయాలనమాట. ఈ కుండీలలో గూడా. అయితే మీరు జూడొచ్చు చుక్కకూర మనకు విత్తనాలనేవి ఇట్లా వస్తాయనమాట చూడండి. సో, మీరెప్పుడైనా చూడనట్టయితే ఒకసారి చూడండి. ఈ విధంగా వస్తాయి. ఈ చుక్కకూర విత్తనాలు ఇది ఎండబెట్టి మళ్ళీ మనం ఏసినట్టయితే మళ్ళీ చుక్కకూర అనేది పెరుగుతుందనమాట. సో, అది. ఇది మీరు చూస్తున్నట్టయితే స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. స్టార్ ఫ్రూట్. అయితే ఇది టెర్రస్ పైన పెంచుకునేది. ఇది గూడా ఎక్కువ హైట్ గాదు. మన టెర్రస్ గార్డెన్‌లో పెంచుకోవడానికి వీలుగా ఉంటుందనమాట. ఇంకోటొచ్చేసి ఇది ఆప్రికాట్ మొక్క. ఆప్రికాట్ మొక్క ఇది గూడా మనకు టెర్రస్ గార్డెన్‌లో పెంచుకునే వీలుగా ఉండేది. హైబ్రిడ్ తీసుకున్నామనమాట. సో, నెక్స్టొచ్చేసి మల్బరీ ప్లాంట్ అనమాట. దీనికి చాలా కాయలైతే వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు సడెన్‌గా ఆగినాయి. మళ్ళీ వస్తాయన్నమాట. ఇది బాగానే ఇస్తుంది కాయలైతే మల్బరీ కాయలు. సో, చాలా బావుంది ఇది గూడా. సో, ఇటువంటిదే మల్బరీ చెట్టు ఇంకొకటి గూడా తెప్పించి పెట్టినాము. ఇదొచ్చేసి చెర్రీ ప్లాంట్ అనమాట. అయితే దీంట్లో అయితే ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది సపోటా. సపోటా అయితే పువ్వులిస్తుంది గానీ, కాయలైతే ఇప్పటిదాకా కాయలేదు. ఎందుకంటే ఇంకా దాని స్టెమ్ చూసినట్లయితే మీరు చాలా సన్నగా ఉంది స్టెమ్.
ఇంకా బలంగా కాలేదనమాట. అందుకని ఇంకా దానికి తగిన పోషణ అయితే దొరుకుతలేదు. అది చూద్దాం మనం. దాన్ని గూడా మనము ఆహ్, ఒక దొరుకుతదనమాట ఎన్‌పీకే అని. అదొకటి ఎయాలి. ఏస్తే అప్పుడు మంచిగా పండ్లన్నీ వస్తాయనమాట. సో, అది ఎయాలి. నెక్స్ట్ వీక్ చూద్దాము. సో, ఇదంతా మామిడి చెట్టనమాట. ఇది గూడా హైబ్రిడే. మన టెర్రస్ గార్డెన్‌లో హాయిగా పెంచుకోవచ్చు. ఇది ఇంకా మనకు అంత పెద్దగా గాలేదు. పెద్దగయినాక స్టార్ట్ అయిపోతుంది. పూత రావడం అంతా. సో, ఇదొక మామిడి చెట్టు. ఇది గూడా హైబ్రిడ్ జాతికి చెందిందే. నెక్స్ట్ వచ్చేసి మల్బరీ చెట్టు ఇంకోటి తీసుకొచ్చామని చెప్పాను గదా! మల్బరీ చెట్టు. ఇది షాప్సీలో ఆర్డర్ ఇచ్చానమాట. షాప్సీలో లైవ్ ప్లాన్స్ ఉంటాయి గదా! లైవ్ ప్లాన్స్‌లో అయితే ఆర్డర్ ఇయ్యడం జరిగింది. ఇదొచ్చింది. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు మన దగ్గర మొత్తం జామ చెట్లనమాట. 1, 2, 3, 4 జామ చెట్లయితే ప్రస్తుతానికున్నయి. అయితే ఈ జామ చెట్లు మీరు జూడొచ్చు. ఇవి హైబ్రిడ్ మంచిగా జామకాయలయితే కాస్తున్నాయి. ఇది మనము టెర్రస్ గార్డెన్‌లో ఈజీగా పెంచుకోవచ్చు. మంచిగా చిన్నగున్నప్పుడే మనకి ఈ విధంగా జామకాయలయితే ఇస్తుందనమాట. మీరు జూడొచ్చు ఎన్ని జామకాయలున్నాయో 1, 2, 3, 4 ఈ విధంగా మనకు జామకాయలయితే ఇస్తూనే ఉంటది. సో, మీరు హాయిగా పెంచుకోవచ్చు టెర్రస్‌లో. మీరు చూసుకున్నట్టయితే ఈ మనము సాయిల్ మార్చంగానే మళ్ళీ పువ్వులయితే వచ్చేసినాయి చూడండి. జామ చెట్టుకి ఈ విధంగా పువ్వులయితే వస్తున్నాయి. సో, ఈ విధంగా అయితే ప్రస్తుతం టెర్రస్ గార్డెన్ పరిస్థితి. మొత్తం అప్‌గ్రేడ్ చేసినాక మళ్ళొక వీడియో చేస్తా. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ సలహాలేమన్నా ఉంటే వీడియో కింద చెప్పండి. మేము అది పాటించడానికి ట్రై చేస్తాం. మీకేం నచ్చిందనేది కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.